భోగాపురం ఎయిర్పోర్టు పేరుతో భారీ స్థాయిలో భూ స్కామ్ జరుగుతుందని విజయనగరం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ శ్రీనివాసరావు మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో టీడీపీ డైవర్షన్ రాజకీయాలపై మాజీ శ్రీనివాసరావు కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. లేదు మీ ట్రోల్ చేసే విధానం కానీ సోషల్ మీడియా ద్వారా కానీ ప్రింట్ మీడియా ద్వారా కానీ మీకున్న మీడియా సంస్థల ద్వారా కానీ తర్వాత కాలంగా దీని మీద ప్రజల్లో చర్చ రావడం, జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచి నిర్ణయాన్ని వెలువడి చేశారు. ఈ రాజధాని అందరి రాజధాని అవుతుంది. ఎందుకంటే మచిలీపట్నం తీసుకుంటే పోర్టుని అభివృద్ధి చేస్తున్నారు, విజయవాడను తీసుకొస్తే ఎయిర్పోర్ట్ అభివృద్ధి అయి ఉంది, ఇక గుంటూరుని తీసుకొని మనం కొంత ప్రాంతాన్ని రాజధానిగా అభివృద్ధి చేసుకుంటే మరి అక్కడ కోస్టల్ కారిడార్గా తీసుకుంటే ఓ పక్క సీవే ఉంది, ఎయిర్వే ఉంది, రైల్ ట్రాన్స్పోర్ట్ విజయవాడ కేంద్రంగా పెద్ద ఎత్తున మనకుంది, లేదు నేషనల్ హైవేస్ ఉన్నాయి కనెక్టివిటీతో. ఇలా అన్నిటినీ చూస్తూ ఒక్కొక్కరిలో చదువుకున్న వారిలో కానీ మేధావులు కానీ పెద్దలు కానీ అందరూ కూడా ఒక ఆలోచనలో పడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం చాలా మంచి నిర్ణయం. వారు తీసుకున్న ఆలోచన మంచి ఆలోచన, రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడుతుంది. మరి అమరావతి మీద జరుగుతున్న ప్రక్రియ మీరు ఎప్పుడు చెప్పినా 2 లక్షల కోట్ల రూపాయలు ఉంటారంటారు, సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్గా చెప్తారు. రెండోది ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలనేది వారి నిర్ణయం. ఆనాడు శ్రీకృష్ణ కమిషన్ చెప్పినప్పుడు కానీ ఒక రాష్ట్రం విడిపోయింది, ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత కొత్తగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రం ఒకే ప్రాంతాన్ని అభివృద్ధి చేయకండి, అన్ని ప్రాంతాలకి సమృద్ధిగా అభివృద్ధి చేయండి, ఎక్కడా కూడా విద్వేషాలు రాకూడదు అని చెప్పి వారు శ్రీకృష్ణ కమిషన్లో ఆ రోజు చాలా క్లియర్ కట్గా ఉటంకిస్తూ వారు చెప్పారు, కోట్ చేస్తూ. కానీ దాన్ని కూడా పక్కన పెట్టి మీకున్న ఒక బుల్డోజ్ చేసే విధానం ఏదైతే ఉందో, ఏదైతే మీ అభిప్రాయాల్ని అందరి అభిప్రాయాలుగా రుద్దే విధానం ఉందో, ఆ ప్రక్రియ ఎప్పటిలాగే మీ ప్రక్రియ చేస్తూ పోయారు. దీంట్లో భాగంగా ఇవన్నీ జరిగిన కార్యక్రమాలు మరొకసారి రివీల్ చేస్తున్నాను అంతే తప్ప ఇవన్నీ జరిగిన ప్రక్రియ. ఇది రాష్ట్ర ప్రజలు కానీ జిల్లా ప్రజలు కానీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలు కానీ మా వాదన ఎప్పుడు ఉంటుంది. ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి మా వాదన ఎప్పుడు ఉంటుంది, మా ప్రాంతం అభివృద్ధి చెందాలి, మా ప్రాంతంలో అనేక వనరులు ఉన్నాయి, సహజ వనరులు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా అభివృద్ధి నోచుకోలేదు, లేదు రాష్ట్రం విడిపోయిన తర్వాత దీన్ని అభివృద్ధి చేయండి మేము అనేక సందర్భాల్లో చెప్పినప్పుడు కూడా సరే ముఖ్యమంత్రులు ఆనాడు పాలకులు కొంత విస్మరించిన, లేదా ఆనాడు కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారి సహాయంలో కొంత సాగునీటి ప్రాజెక్టుల్లో త్వరితగతిని ఈ ప్రాంత రైతాంగం బాగుపడాలన్న ఆలోచనతో వారు చేసిన ఒక మంచి కార్యక్రమాలు ఆనాడు వారు చేశారు. తర్వాత వచ్చిన పాలకుల మాటలు తప్ప చేతల్లో ఏం లేదు. మరలా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ఈ ప్రాంతం పారిశ్రామిక అభివృద్ధి చెందాలి, ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు కావాలి అని శ్రీకాకుళంలో మొలపేట పోర్ట్ అవనివ్వండి, లేదు విజయనగరం జిల్లాకు భోగాపురం విమానాశ్రయం అవనివ్వండి, లేదా విశాఖపట్నం కేంద్రంగా ఉమ్మడి విశాఖ జిల్లా కేంద్రంగా ఉత్తరాంధ్ర సౌరస్రవంతిని తీసుకొని సాగునీటి తీరంలో మొత్తం ఈ 3 ప్రాంతాలు అభివృద్ధి చేయాలని, 3 జిల్లాలు అభివృద్ధి చేయాలని చెప్పి ఆలోచన. కానీ ప్రధానమైన ప్రాజెక్ట్స్ అన్ని కూడా వారు టేకప్ చేశారు ఆనాడు. అయితే దురదృష్టవశాత్తు ఈ కార్యక్రమం ఎలా జరుగుతూ ఉంది, ఈ మావిగాన్ మీద ఒక పెద్ద చర్చలు లేవనెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద ఒక ఆలోచన వస్తే దీన్ని డైవర్ట్ చేయాలి, ఏ రకంగా దీన్ని పక్కదోవ పట్టించాలని చెప్పి మన ప్రాంతవాసి, ఉత్తరాంధ్ర ప్రాంతవాసి వ్యవసాయ శాఖ మంత్రులు అచ్చెన్నాయుడు గారు ఈ ప్రాంత అభివృద్ధి కోసం కానీ, లేదు మీ సొంత జిల్లా అభివృద్ధి కోసం కానీ, మీ నేనాడు కూడా మీరు మంత్రిగా ఉన్నా, లేదు మీ ప్రభుత్వం ఉన్నా, మీరేనాడు కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం కానీ ఎప్పుడు మీరు ఎలాంటి మాట ఎక్కడా కూడా ఏ సందర్భంలో అన్న సందర్భాలు ఎప్పుడు లేవు. ఎప్పుడు కూడా ఈ ప్రాంతంలో కేవలం పదవుల కోసం, మీ ఆ సొంత ఆలోచనల కోసమే మీరు కార్యక్రమాలు చేశారు తప్ప మీరు వ్యక్తిగతంగా కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు వారి రాష్ట్రంలో కానీ దేశంలో తెలుగు వాళ్ళందరూ కూడా ఆరాధ్యంగా పూజించే వ్యక్తి, ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలంతా కూడా ఆదరించే వ్యక్తి, ఎంతో మంది ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రాణాలు నిలిపించిన వ్యక్తి, ఎంతో మందికి ఫీజు రియంబర్స్మెంట్ చదువులు నేర్పించి ఇవాళ పెద్ద పెద్ద ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తి, 5 సంవత్సరాలు పదవీ కాలం చేసినప్పుడు కూడా చిరస్థాయిగా తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిన వ్యక్తి కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి మరణం మీద
మీరు కొన్ని మాటలు మా పెద్దలు బొత్స సత్యనారాయణ గారిని ఉద్దేశించి మీరు కొన్ని మాటలు మాట్లాడారు. వారు దాని పత్రికా సమావేశం మళ్ళీ పెట్టి మీడియా సమావేశం పెట్టి వారు కొంత వివరణ ఇస్తూ రాజశేఖర రెడ్డి గారితో ఉన్న అనుబంధాన్ని వారు నెమరు వేసుకుంటూ కొంత భావోద్వేగానికి లోనయ్యారు. వాస్తవం. ఎందుకు? రాజకీయాల్లో బొత్స సత్యనారాయణ గారు ఒక వెనుకబడి జిల్లా నుంచి, ఒక సామాన్య కుటుంబం నుంచి, ఒక రాజకీయాల్లో ఒక విద్యార్థి దశ నుంచే రాజకీయ విలువల్ని, రాజకీయ ఔన్నత్యాన్ని, 10 మందికి సేవ చేసే విధానాన్ని అలవాటు పరుచుకొని వారు రాజకీయంగా ఎదుగుతూ రాజశేఖర రెడ్డి గారితో రాజకీయంగా వారితో సుమారుగా నాకు తెలిసి వ్యక్తిగతంగా నేను రాజకీయాల్లో నా అవగాహన నాకు తెలిసిన దగ్గర నుంచి వ్యక్తిగతంగా 94వ సంవత్సరంలో నాకు వ్యక్తిగతంగా ఆనాడు ఉమ్మడి జిల్లాలో పార్వతీపురంలో శాసనసభ్యుడు ఎర్రా కృష్ణమూర్తి గారు కీర్తిశేషులు వారు చనిపోయిన మీదట ఉప ఎన్నిక వస్తే ఉప ఎన్నికకి వారు ఆనాడు 94వ సంవత్సరం ఆ ఉప ఎన్నికకి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఒక పార్లమెంట్ సభ్యుడిగా వారు ఆనాడు ప్రచారానికి వస్తే ఆనాటి నుంచి అంతకు ముందు నుంచే వారితో ఉండొచ్చు. నాకు వ్యక్తిగతంగా నేను వ్యక్తిగతంగా దాంట్లో పాల్గొన్నాను కాబట్టి నాకున్న అవకాశం ఆనాటి నుంచి అంటే సుమారుగా ఒక 32 ఈనాటితో చూస్తే వారు చనిపోయిన నాటికి చూసుకుంటే 2009తో చూసుకుంటే సుమారుగా ఒక 15-16 సంవత్సరాలు రాజకీయంగా వారితో నడిచి వారు సుదీర్ఘమైన పాదయాత్రలో నడిచి వారు మంత్రివర్గంలో 2 సార్లు మంత్రివర్గంలో